నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పేరు అప్పట్లో సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సంజయ్ చాలా అత్యుత్సాహం ప్రదర్శించిన పరిస్థితి అయితే మనం చూసాము. మరి ఈయనపై అత్యుత్సాహం ప్రదర్శించడమే కాకుండా అవినీతి ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే ఎంక్వైరీ కూడా చేయడం, మరి ఆయన నిందితుడిగా కూడా తేల్చారు. అయితే ఇప్పుడు ఈ కేసు తాజాగా ఏసీబీ చేతిలోకి వెళ్ళింది అంటున్నారు. మరి సాక్ష్యాధారాలతో సహా ఆయనపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మరి రేపో మాపో ఆయన అరెస్ట్ ఉండబోతుంది అంటున్నారు. మరి సంజయ్ అరెస్ట్ అయితే మరి దీని వెనుక ఇంకా ఎంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం నమస్తే అండి సార్. మనం చూసాం ప్రభుత్వం మారగానే కూడా అవినీతి అధికారులందరిపైన కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరుగా ఎంక్వైరీ చేసి చర్యలు చేపడుతున్న పరిస్థితి. తాజాగా అందులో కూడా మనం సంజయ్ అప్పట్లో సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సంజయ్ గారి పేరు కూడా వినిపించింది. ఇక ముఖ్యంగా ఆయనపై కొన్ని సాక్ష్యాధారాలు కూడా దొరికాయి. రేపు మాపు అరెస్ట్ ఉండబోతుంది అంటున్నారు. మీరేం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ఆయన అరెస్ట్ అవుతాడా కాదా అనేది పక్కన పెడితే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆడిన గేమ్ని మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి కొంతమందినేమో తన సొంత కులస్తులు అని చెప్పి రెడ్డి ఆఫీసర్లని దగ్గర పెట్టుకున్నాడు. మరి కొంతమందినేమో తన మతానికి సంబంధించిన వాళ్ళని తీసి దగ్గర పెట్టుకున్నాడు. మరి వాళ్ళకి ఏం చెప్పాడో ఏం చేశాడో తెలియదు, కానీ తనకు కావలసిన పనులన్నీ చట్ట విరుద్ధంగా అందరితోటి చేయించుకున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడ చూడాల్సింది, గమనించాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్లాన్ వేశాడు, ఆ ప్లాన్లో వీళ్ళందరూ ఎట్లా పావులుగా మారిపోయారు అనేది గమనించుకోవాలి. అట్లా మేము ఇంకా గమనించమండి, మేము ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే మాకు అభిమానం ఉన్నది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ చాలా పెద్ద పొజిషన్స్లో అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. ఇంత మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు మీరు అడిగిన సంజయ్ విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏ విషయాలు, ఏ మాటలు ఆయనతోటి చెప్పి జగన్మోహన్ రెడ్డి అతన్ని ఆకట్టుకున్నాడో మనం పబ్లిక్లో చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఆకట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే ఆ పని చేశాడు. చివరికి ఏం చేశాడు అంటే, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకూడదా అంటే చెయ్యొచ్చు, నిజంగా కేసు ఉంటే అరెస్ట్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడిని ఏముంది, మిమ్మల్ని నన్ను అందరినీ అరెస్ట్ చేయొచ్చు. కేసు ఏదైనా ఉండాలి. కేసు ఏమీ లేకుండా కూడా నేను లండన్ వెళ్ళొస్తాను, నేను లండన్ వెళ్ళిన టైంలో మీరు ఇక్కడే ఇతన్ని ఎత్తేయండి అని చెబితే ఎత్తటం తప్పు. నేననే పాయింట్ అదే. అంటే నువ్వు ఫ్యాక్షనిస్టులు జనరల్గా ఇట్లాగే చేస్తారు. ఫ్యాక్షనిస్ట్ ఎవడన్నా ఉన్నాడు అనుకో, ఎవడన్నా ఇంకొకటిని వేసేయాలి. వీడు వెళ్ళి చెన్నైలోనో బెంగళూరులోనో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, అడ్మిట్ అవుతాడు కూడా. వీళ్ళకి ఇక్కడ సుపారీ ఇచ్చేస్తాడు, వీళ్ళని లేపేస్తారు. ఎవరు కారణం అంటే బలానవాడు అంటారు. అంటే బలానవాడు ఎక్కడున్నా అంటే, సార్ నాకేం తెలుసు సార్, నేను లేను సార్, నేను బెంగళూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నా సార్, లేదు చెన్నైలో బలానా హాస్పిటల్లో చేరాను సార్ అని సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తాడు. మరి కరెక్టేనా ఇది? మరి ఏం చేస్తాం, ఈయన లేడు కదా అని ఆ పేరు తీసేస్తారు. ఇది ఫ్రాక్షనిస్టులు చేసే పని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, లండన్ వెళ్ళిపోయి ఇక్కడ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించాడు. నువ్వు ప్లాన్ వేసి చంద్రబాబుని అరెస్ట్ చేయాలన్న ప్లాను జగన్మోహన్ రెడ్డి వేశాడు. నేను అనేది ఏంటంటే, అంటే ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాను అంటే, అరెస్ట్ చేసే ఆఫీసర్లకి తెలియాలి కదా నిజంగా కేసు ఉన్నదా, అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉన్నదా. ఈ కేసులో ఫస్ట్ A47 అనో A57 అనో చెప్పారు చంద్రబాబు నాయుడు పేరు, ఆ తర్వాత A1 అన్నారు.
ఏ ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో అరెస్ట్ చేసిన 24 గంటల వరకు చెప్పలేదు. ఇన్ని లూప్ హోల్స్ పెట్టుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయొచ్చా? ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే చేశారు. ఇదంతా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గేమ్లో వీళ్ళందరూ పావులుగా ఉపయోగపడ్డారా? అది చెప్పటానికి నేను ఇంతసేపు చెప్పింది. ఇక్కడ మరి ఐపీఎస్ ఆఫీసర్లకి మరి ఆ మాత్రం తెలివితేటలు లేవండి అని మీరు అడగచ్చు. తెలివితేటలు ఎందుకు లేవు? చాలా తెలివితేటలు ఉన్నాయి వీళ్ళకి. అందుకనే జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నట్టే ఉండి వీళ్ళు సొంత పనులు కూడా చేసుకున్నారు. సొంత పనులు అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు చెప్పిన సంజయ్ విషయం ఉందనుకోండి. ఈయనకి సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టం ఉంది, అట్రాసిటీస్ నిరోధక చట్టం ఉంది. ఆ చట్టం గురించి ఎస్సీ ఎస్టీల్లో అవగాహన పెంచాలి అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని తీసుకుంటే దానికి ఈయన ఇన్ఛార్జి. అసలు అటువంటి కార్యక్రమం ఏం పెట్టకుండా ₹1 కోటి వేసేశారు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని ఒకటి చేసి వీళ్ళకి కావాల్సిన పని ఒకటి చేసుకున్నారు. వీళ్ళు అమాయకులు ఎట్లవుతారు? నేను చెప్తున్నది అది. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆయన కులాన్ని చూసో ఆయన మతాన్ని చూసో ఆయన వైపు చేరిన అధికారులు ఒక పని జగన్కి చేసి ఇంకొక పని వీళ్ళు సొంతానికి చేసుకున్నారు అనేది చెప్పటానికే నేను ఇంతసేపు చెప్పింది. అందుకని వీళ్ళు ఈ ఐపీఎస్ అధికారులు కొంతమంది ఇప్పటికే చాలా పేర్లు మనం పలు దఫాలుగా చర్చించుకున్నాం, వివిధ కేసుల్లో చర్చించుకున్నాం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారో చూస్తా, నన్ను గనక అరెస్ట్ చేస్తే 10 సంవత్సరాలైనా సరే నేను బయటకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ చేయిస్తా అని బెదిరించాడు. ఎస్సీ ఎస్టీ కేసులు ఎట్లా బుక్ చేస్తావు? నువ్వు క్రిస్టియన్వి కదా, క్రిస్టియన్ అంటే బీసీడీ, నువ్వు ఎస్సీ ఎస్టీ కేసులు ఎట్లా బుక్ చేస్తావు? తెలీదు. ఆయనైతే బెదిరించేశాడు. ఆయన ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నడుపుతుంటాడు. మొత్తం దానికి పెద్ద సైన్యం ఉంటుంది. ఆ సైన్యం మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు మా చుట్టూతో శవాలు ఉన్నాయి అని చెప్పారే, ఆ వీడియోలన్నీ చేసింది ఈయన బ్యాచ్ అనమాట. ఆయన వచ్చి చెప్తూ ఉంటాడు అట్లా. ఇట్లా ఈ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక కరుడుగట్టిన ముఠాలాగా పనిచేశారు. ఇప్పటికే 3 సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఈ సంజయ్ విషయానికి వస్తే ఈ ఎస్సీ ఎస్టీ కేసుకి నిధులకి సంబంధించిందే కాకుండా ఈయన ఫైర్ డీజీగా పనిచేసినప్పుడు ఈ ఎన్ఓసీలు అవి ఇవ్వటానికి, అంటే ఫైర్ డిపార్ట్మెంటు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వటానికి ఒక యాప్ తయారు చేయాలని పెట్టారు. ఒక యాప్ తయారు చేయటానికి పెడితే ఆ యాప్కి ఇట్లా కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇంకా పని కూడా మొదలు పెట్టలేదు, పేమెంట్ మొత్తం ఇచ్చేశారు. ఆ మొత్తం అంటే పని ఏం చేయక్కర్లేదా, ముందర ఇచ్చేస్తారా? ఇచ్చేశారు. తీరా వచ్చి ఆ గవర్నమెంట్ మారిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ వెళ్ళి పాపం వాళ్ళు మొత్తం చూస్తే అసలు ఆ కంపెనీనే లేదు అక్కడ. అంటే లేని కంపెనీకి కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తావు అడ్రస్లో? ఇంకొకటి ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం మీద అవగాహన కల్పించడానికి కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ ఈ ఫైర్ డీజీగా ఉన్నప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇష్యూ చేయటానికి ఒక యాప్ను తయారు చేసే బాధ్యత అప్పగించిన సంస్థ 2 ఒకే అడ్రస్లో ఉన్నాయి, 2 లేవు అక్కడ. ఇది పరిస్థితి. ఇటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమ పనులు చేసినందుకు వీళ్ళు అక్రమంగా దోచుకోవటానికి జగన్మోహన్ రెడ్డి లైసెన్స్ ఇచ్చాడు. అంటే నేను ఇంత ఎక్స్ప్లనేటరీగా చెప్తున్నది ఎందుకు అంటే ఈ నేరంలో జగన్మోహన్ రెడ్డి కూడా భాగస్వామి. మరి జగన్మోహన్ రెడ్డి మరి
ఒక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి ఇవన్నీ చూడటానికే కదా. ముఖ్యమంత్రి అంటే ఏంటి, అది ఉద్యోగం కాదు, అది ఒక ధర్మకర్త, ధర్మకర్తృత్వం. అంటే ఈజ్ అ ట్రస్టీ. ఇక్కడ మీరు ధర్మ అంటారు, అధర్మ అనాలి. అధర్మకర్త. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ నేరంలో అంటే కో-అక్యూజ్డ్, ఆ నేరం జరగటానికి అవకాశం కల్పించిన వ్యక్తి. ఇది ఇక్కడ మనం అందరం గమనించాల్సిన విషయం. అందుకని ఇతన్ని అరెస్ట్ చేస్తారా చేయరా, ఎందుకు అరెస్ట్ చేయకుండా ఎందుకుంటారు. ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ మొత్తం దాని రిపోర్ట్ అంతా తీసి చీఫ్ సెక్రటరీకి ఇచ్చింది. చీఫ్ సెక్రటరీ ఇంకా పర్మిషన్ ఇవ్వటం లాంఛనప్రాయం. పర్మిషన్ ఇవ్వగానే ఆయన అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా కేసు జరుగుతూ ఉంటుంది. ఇది జరిగే ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొత్తంలో అంటే మళ్ళా వ్యక్తికి సస్పెండ్ చేస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా ఇది కాదు. వ్యవస్థ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి పొల్యూట్ చేశాడు. ఐపీఎస్ల్లో కూడా శాంతి భద్రత లేకుండా చేశాడు. ఐపీఎస్ని కూడా తను చేసే నేరాలకి ఉపయోగించుకున్నాడు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మొత్తం సమాజం మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకళ్ళు కాదు, కాదంబరి జత్వాని కేసు నుంచి ఈ కేసుల వరకు ప్రతి కేసులో కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ అధికారులని హైర్డ్ గూండాలులాగా వాడుకున్నాడు. అట్లా వాడుకున్నందుకు వాళ్ళు లాభపడ్డారు, జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూరింది. అందుకని ఈ మొత్తం నేరాల్లో కో-అక్యూజ్డ్ జగన్మోహన్ రెడ్డి. రైట్ మేడం, ఇప్పుడు సార్ అన్నట్టు ఐఏఎస్ ఐపీఎస్లను గూండాల్లాగా వాడుకున్నారని చెప్పారు. సో దానికి ఉదాహరణే ప్రభుత్వం మారాక ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక కేసులో ఇరుక్కుంటున్న పరిస్థితి. ఎమ్మెల్యేలు మంత్రులు అంటే సహజం, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళపైన వస్తూనే ఉన్నాయి. అవే కాకుండా ఇప్పుడు ప్రభుత్వ అధికారుల మీద కూడా ఇట్లాంటివి వస్తున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ 6 నెలల్లోనే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మరి ఆయన అన్నట్టు నిజంగానే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా యాత్రలు చేసుకోవడం, బయట తిరిగే పరిస్థితి ఉంటుందంటారా? మీరేం చెప్తారు? అంటే ఆయన మేనేజ్ చేస్తున్నారు అంటున్నారంటే మేనేజ్ చేయలేకపోతున్నారు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు నాలాగా వ్యవస్థలను మేనేజ్ చేయట్లేదు, అందరూ యథేచ్ఛగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, నాకు చాలా ఫ్రీడమ్ దొరికింది అని చెప్పుకుంటున్నాడు ఆయన. అంతే. అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఇంకా మంచితనం ఉంది, అది ఉండద్దు అని చెప్తున్నాడు ఆయన. ఇలా మంచిగా పరిపాలించకండి, నాలాగా పరిపాలించండి అని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, సంజయ్ ఇవాళ ఏమన్నాడు, నేను తప్పు చేయలేదు, నా చేత జగన్మోహన్ రెడ్డి చేయించాడు, జగన్మోహన్ రెడ్డే దీనికి అంతటికీ కారణం. ఇవాళ ప్రతి ఒక్కడు వేలందరినీ ఎవరిది చూపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిది చూపిస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు తిన్నదానికి వడ్డీ కట్టాలి కదా. వడ్డీ ఏంటి, ఇవాళ జైలుకి వెళ్ళాం. ఇప్పుడు వాళ్ళు పనులు చేసుకుని తిన్నదానికి వాళ్ళు వెళ్ళాల్సింది జైలుకి, ఆ జైలే వడ్డీ కట్టడం. ఇంకొకటి ఏంటంటే ఇందాక వారు చెప్పినట్టు ఆయన అధర్మకర్త అయినా ధర్మకర్త అయినా చేయించాడు. యాక్చువల్గా ఆయన ఒక స్పెక్టేటర్లో ఉండాలి, అక్కడ ఏం జరుగుతోంది చూసి తగిన సలహాలు ఇవ్వాలి తప్ప ఆయనలా చెయ్యమని చెప్పకూడదు. కానీ ఇక్కడ ఆయన మేనేజ్ చేశాడు ఐఏఎస్ని ఐపీఎస్ని. ముఖ్యంగా వారు చెప్పినట్టుగా ఒక వర్గాన్ని ఆయన ఇలాంటి చెడ్డ పనులకు వాడుకున్నాడు. ఈరోజు ఎస్సీలు గుర్తించాల్సింది ఏంటంటే, ఎస్సీ ఎస్టీలు మమ్మల్ని గత ప్రభుత్వం ఏ రకంగా వాడుకుంది, మమ్మల్ని ఎందుకు మంచి పనులకి వాడుకోలేదు అన్న ఆలోచన వాళ్ళల్లో రావాలి. ఇవాళ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద కోపం పెట్టుకునో లేకపోతే తెలుగుదేశం కూటమి మీద కోపం పెట్టుకోవడం కాదు, మేము ఎలాంటి వ్యవస్థలో పనిచేశాము, మేము ఎందుకు జగన్మోహన్ రెడ్డికి మేము బానిసలం అయిపోయాము, మేము ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేశామని వాళ్ళల్లో ఒక పరివర్తన రావాలి. వాళ్ళు గుర్తించాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడుండే ఐఏఎస్లు ఐపీఎస్లకి ఇవన్నీ ఒక పాఠాలండి. దీన్నన్నింటినీ కూడా ఒక పాఠంగా చేసి వాళ్ళకి శిక్షణా తరగతులు ఇచ్చినప్పుడు ఇవన్నీ చెప్పాలి వాళ్ళకి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం మన డ్యూటీ చేయకపోతే, మనం ఒక ముఖ్యమంత్రిని అంటే మనకేదో దేవుడుగా అనుకునో, లేదు మనకేదో మంచి చేస్తాడు అనుకునో మనం వాళ్ళకి బానిసలం అయిపోతే మనకి జరిగే పరిణామం ఇది. నెక్స్ట్ మనకు వచ్చే బెనిఫిట్ ఇది ఏంటి, జైలు.
మన పేరు పోతుంది, మన జైలుకి వెళ్తాం మనం. ఇప్పుడు సంజయ్కి జరగబోయేది అదే. ఇప్పుడు ఆల్రెడీ సిఎస్ పర్మిషన్ ఇచ్చేసాడు, ఎందుకంటే ఆయన ఇవ్వాలి, ఏసీబీ అడిగింది, ఆయన పర్మిషన్ తీసుకోవాలి, బికాజ్ ఈయన ఐపీఎస్ కాబట్టి. ఇంకా రేపొద్దున అరెస్ట్ అయ్యారనుకోండి, ఈయన రిటైర్ అయ్యేలోపు ఐపీఎస్ అనే హోదా కూడా ఉండదు. దేనికి కష్టపడ్డావు నువ్వు? చదువు అనేది మీకు ఒక గౌరవాన్ని ఇవ్వాలి, మిమ్మల్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలి. మీరు ఒక మంచి ఐపీఎస్ ఐఏఎస్లు అయినప్పుడు నెక్స్ట్ తరాలు చెప్పుకుంటాయి కదండి మీ ఇంట్లో. ఇప్పుడు ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు ఐపీఎస్ అనేది నీకు లేదు, రేపు నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేసినా నీకు ఐపీఎస్ రాదు, నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని పొగిడినా నీకు ఐపీఎస్ రాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడుండే ఈ ప్రభుత్వంలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్లు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏవి అంటే, చంద్రబాబు నాయుడికి తెలియకుండా ఏమైనా చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళు ఇంకా ఇప్పుడు చూడండి, మనం అనుకున్నట్టుగా ఇంకా కొంతమంది గత ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు. ఆ కొమ్ము కాసే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఇటువంటి తప్పు చేయకూడదు, నేను ఇవాళ మంచి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాను, నా రూట్ మార్చుకోవాలి, నేను మంచి పాత్రలోకి వెళ్ళాలి అని వాళ్ళు అనుకోవాలండి. అంతే తప్ప నేను ఏదో ఈయన్ని మోసం చేసేసి చంద్రబాబు నాయుడు గారినో లోకేష్నో పవన్ కళ్యాణ్నో నేనేదో వైసీపీకి నేను కొమ్ము కాస్తాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇంకా నేను ఊడిగం చేస్తాను అనుకుంటే ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు సాగు. అది మనం చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు, ఎవడూ తెలివి తక్కువ వాడు కాదు. కాకపోతే ఒక రోప్ ఇస్తాడు ఎవడైనా. ఇప్పుడు 6 నెలలు అయింది, ఓకే, వీళ్ళలో ఎవరు ఏంటి వాళ్ళేమి సెర్చ్ చేయకుండా ఉండరు కదా. సో వాళ్ళలో ఇప్పటికైనా బుద్ధి వస్తే వాళ్ళ పదవిలో కొనసాగుతారు, లేదంటే వాళ్ళు సస్పెండ్ అయ్యి వాళ్ళ జీవితకాలం ఏడుస్తూ కూర్చోవాలి. కాబట్టి ఇవాళ సంజయ్ లాంటి వాళ్ళని వీళ్ళు ఉదాహరణగా తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది మనం విశాల్ గున్ని చెప్పుకున్నాం, మనం వీరాంజనేయులు చెప్పుకున్నాం, మనం ఇలా ఎవరిని తీసుకుని తప్పిదాలు చేయబట్టే కదా. ఏం ఆశించి చేశారు మీరు? 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అనుకుని మీరందరూ కొమ్ము కాశారు. ఏమనాలి, 5 ఏళ్లతోటే వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు 30 ఏళ్ళు మీరు జైలు అనుభవించాలిగా. మీరు ఆశపడ్డందుకు మీ ఆశ అడియాస్ అవుతుంది, అది మనం చెప్తున్నాం. కాబట్టి ఇవాళ సంజయ్ని ప్రతి ఒక్కళ్ళు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలండి, డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే. రైట్ సార్, ఇందాక మీరు ఒకళ్ళను ఉదాహరించారు, ఎవరైతే ఈ సంజయ్ కేసులో ఒకళ్ళు ఉదాహరించారు. అఫ్ కోర్స్ మేబీ ఆయన సునీల్ కుమార్ గారు, రఘురామకృష్ణరాజు గారి కేసులో సునీల్ కుమార్ గారు. సో ఆయన అన్నారు ఒక మాట, ఆయనపై ఆరోపణలు వచ్చినప్పుడు ఇది ఎప్పుడో కేసు కొట్టేశారు, ఇప్పుడు ఎట్లా దీన్ని మళ్ళీ బయటికి తీస్తారు, కావాలని చేస్తున్నారు ఇదంతా అని. మరి మీరన్నారు ఇంత రూల్స్ మాట్లాడే వ్యక్తికి ఆయన పార్టీ సొంత పార్టీ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఏం ద్రోహం చేశారని మరి రాజద్రోహం కేసు పెట్టి ఆయన హింసించారు అంటే ఆ రూల్స్ తెలియవా? అలాగే మరి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా నాకు ప్రూఫ్ చూపించండి అని చెప్పి ఆయన అడిగినా కూడా ఇవి వెళ్ళాక చూపిస్తాం, ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్దాము ఆ తర్వాత మాట్లాడదామని చెప్పి, అంటే ఇన్ని రూల్స్ మాట్లాడిన వాళ్ళకి ఈ రూల్స్ తెలియదు అంటారా? అండ్ మేడం ఇందాక చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల అధికారంలో అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా డిప్యుటేషన్ మీద తెచ్చుకొని అంటే చేయాల్సిందంతా చేసేసి మళ్ళీ మేము వెళ్ళిపోవచ్చు కేంద్ర సర్వీసులకి చేతులు దులిపేసుకొని అని చేసినట్టే అనిపిస్తూ ఉంది. సో ఆ ఛాన్స్ కూడా ఉండడం కూడా మీరు ఏం చెప్తారు దాని గురించి? ఇక్కడ ఏంటంటే డెప్యుటేషన్ మీద తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏపీ క్యాడర్ వాళ్ళే, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఏపీ క్యాడర్కి సంబంధించిన వాళ్ళే వచ్చారు. డెప్యుటేషన్ మీద నాన్ ఐఏఎస్ని నాన్ ఐపీఎస్ని కొంతమందిని తెచ్చుకున్నాడు. బెవరేజ్ కార్పొరేషన్ వాసుదేవ్ రెడ్డి, ఈ మైనింగ్ కార్పొరేషన్ వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది బయట నుంచి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, టీటీడీకి ధర్మారెడ్డి, వీళ్ళందరినీ డెప్యుటేషన్ మీద బయట నుంచి తెచ్చుకున్నాడు. వీళ్ళందరూ మిగిలిన ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఆంధ్ర క్యాడర్ వాళ్ళే. వీళ్ళు ఏంటి అంటే మెయిన్గా ఈ వ్యవస్థ, ఈ కార్యనిర్వాహక వ్యవస్థలో ముఖ్యమైన భూమిక పోషించే ఐఏఎస్లు ఐపీఎస్లు కొంత విఘ్నత ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. అది లేకుండా స్వామి భక్తి ఎక్కువ చూపించటం అనేది జగన్మోహన్ రెడ్డి టైంలో మనం చాలా విశేషంగా చూసాం. స్వామి భక్తి అంటే మామూలుగా స్వామి భక్తి ఆ స్వామికి ఏదన్నా దోచిపెట్టడం అంతవరకు ఓకే, కానీ అదే శుద్ధ తప్పు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ స్వామికి దోచిపెట్టడం ఒకటి, రెండోది ఏంటంటే ఆ స్వామి ప్రత్యర్థుల్ని తమ ప్రత్యర్థులుగా భావించి వాళ్ళని అరెస్ట్ చేయటం, కట్టడి చేయటం
ఒకటి, 2. మూడోదేమో స్వామికి దోచిపెట్టడం, స్వామి ప్రత్యర్థుల్ని కట్టడి చేయటం, మూడోది తాము దోచుకోవటం. ఈ 3 సిద్ధాంతాలని చాలా పకడ్బందీగా అమలు చేశారు వీళ్ళు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే స్వామి భక్తి చూపించారు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మనుషులు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని బుట్టలో పడేసుకొని జగన్మోహన్ రెడ్డికి సంపాదించుకోవటానికి జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసి మొత్తం ఆయనకు కావాల్సిన ఫైళ్ళ మీద ఆయనకు కావాల్సిన వాటి మీద సంతకాలు పెట్టేసి ఆయన ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయడానికి లేకపోతే వాళ్ళని హింసలు పెట్టడానికి దానికి సంబంధించిన సంతకాలు పెట్టేసి వాళ్ళు కూడా దోచుకున్నారు. ఇది ఇక్కడ ప్రధానమైన సమస్య. అంటే ఈ మొత్తం పార్టులో జగన్మోహన్ రెడ్డి ఎంత నేరస్తుడో వీళ్ళు కూడా అంతే నేరస్తులు. నేను అది చెప్పడానికి ఇది చెప్తున్నాను అనమాట. మీకు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేశాడు, ఆ వ్యవస్థలో ఉన్న గాడిదకి తెలీదా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడని? పైగా వీళ్ళందరూ కూడా మామూలు మనుషులు కాదు కదా, బాగా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ కదా. మొత్తం అసలు ఐఏఎస్ ఐపీఎస్ అంటే వాళ్ళు అందరికన్నా మనందరికన్నా తెలియగల వాళ్ళని కదా, వాళ్ళ లెక్క ఆ లెక్క అది కదా. లేకపోతే మనకే ఐఏఎస్ వచ్చేది కదా, ఐపీఎస్ వచ్చేది కదా. అంటే అఫ్కోర్స్ నేను ఎప్పుడు రాయలేదు అనుకో, చెప్తున్నా, రాసినా రాదు. వీళ్ళందరూ మేధావుల కింద లెక్క కదా. వీళ్ళందరూ రకరకాలుగా ఎంతో కష్టపడితే కానీ ఆ స్టేజ్కి రారు వాళ్ళు. కొంతమంది కష్టపడతారు, కొంతమంది రిజర్వేషన్లో వస్తారు, రకరకాలు ఏదైనా వస్తారు. వాడు ఐపీఎస్ ఐఏఎస్ అయిపోతారు. అయిపోయిన తర్వాత వాళ్ళకి బాధ్యత పెరగాలి. నేను జర్నలిస్ట్గా ఉండే నేను ఇంత బాధ్యతగా మాట్లాడుతుంటే నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నీకెంత బాధ్యత ఉండాలి? నాకన్నా అంటే జర్నలిస్ట్గా సమాజం పట్ల ఉన్న బాధ్యత కన్నా ఐపీఎస్ ఆఫీసర్గా నీకు బాధ్యత ఇంకా రెట్టింపు ఉండాలి. నీకేముంది? ఉదాహరణకి సంజయ్ని తీసుకుంటే ఎస్సీ ఎస్టీ చట్టం మీద నీ సాటి ఎస్సీ ఎస్టీలకి అవగాహన కల్పించు అంటే అవగాహన కల్పించకుండా అందులో డబ్బులు కొట్టేస్తే ఇంక నీకు ఏం బాధ్యత ఉంది నీకు? నేను అడుగుతున్న ఒక బేసిక్ క్వశ్చన్ ఇది. నువ్వు రిజర్వేషన్లో ఉపయోగించుకొని నువ్వు పెద్ద పెద్ద పొజిషన్లోకి వచ్చావు కదా. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నీ సాటి వాళ్ళని, నీ సాటి కులస్తులందరూ కూడా వాళ్ళందరికీ కూడా నీ విజ్ఞానాన్ని పంచిపెట్టి వాళ్ళు కూడా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మారటానికి, వాళ్ళకి సమాజంలో ఎవరైనా అన్యాయం చేస్తే మీకు ఈ చట్టం ఉంది, ఈ చట్టం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ, మీ కుటుంబాన్ని మీరు రక్షించుకుంటూ మీరు సమాజంలో ఉన్నత స్థాయికి రావటానికి ప్రయత్నం చేయండి అని చెప్పాలి కదా. ఆ డబ్బులు కొట్టేస్తే ఇంకెవరితో చెప్పాలి? ఏమని చెప్పాలి? ఇక్కడున్న ప్రధానమైన సమస్య ఇది. అందుకనే ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ని మనం చూడాల్సింది ఏంటి అంటే, నువ్వు ఐపీఎస్గా టాప్ పొజిషన్లో ఉన్న నువ్వు చేసిన ఒక తుచ్చమైన పని, ఈ పనికి సంబంధించి నీకు ఏమి శిక్ష వేయాలి? ఏమి శిక్ష వేయాలి అంటే ఏదో క్యాపిటల్ పనిష్మెంట్ అక్కర్లేదు. నీ గురించి మేమందరం ఇట్లా మాట్లాడుతున్నామంటే ఇదే నీకు శిక్ష. మేము సొసైటీలో జర్నలిస్టులుగా ఉండి ప్రజా సమస్యల్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి అటువంటి వ్యక్తులుగా మేము నిన్ను ఇన్ని మాటలు అంటున్నాం అంటేనే అదే నీకు శిక్ష. నీకు ప్రత్యేకంగా నిన్ను అరెస్ట్ చేస్తారా, నిన్ను ఉరికమ్మ ఎక్కిస్తారా, ఇవన్నీ అవసరం లేదు. నీకు ఐపీఎస్, ఇందాక కనకదుర్గ గారు చెప్పారు, నీకు ఐపీఎస్ కూడా పోయిందనుకో, నీ పరిస్థితి ఏంటి? ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకొని నువ్వు చక్కగా చేయాలి. నువ్వు కనీసం రూల్స్కి విరుద్ధంగా నేను పోను అని చెప్పగలిగే ధైర్యం నీకు చట్టం ఇచ్చింది. నీ చేతిలో అధికారం ఉన్నది. నీకు ఇక్కడ 3 సింహాలు గుర్తున్నది, తల మీద 3 సింహాలు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? నువ్వు రాజ్యాంగానికి ప్రతినిధివి. నువ్వు రాజ్యాంగానికి ప్రతినిధి అయ్యి ఉండి నువ్వే డబ్బులు కొట్టేస్తూ ఉంటే ఇంక రాజ్యాంగం వెళ్ళి ఎవరితో చెప్పుకోవాలి?
రాజ్యాంగం రాసిన అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి, అంబేద్కర్ గారు మీరు నన్ను రాశారు కానీ నన్ను ఇట్లా వాడుకుంటున్నారు వీళ్ళు అని రాజ్యాంగం వెళ్ళి అంబేద్కర్తో మొరపెట్టుకోవాల్సిన దుస్థితిని దయచేసి మీరందరూ తేమాకండి. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని ఇంకేదో మేము మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాం, మమ్మల్ని అరెస్ట్ చేయకుండా కాపాడుకుంటాం మమ్మల్ని మేము అని అనుకోమాకండి. మీరు తప్పు చేశారు, అది ప్రూవ్ అయిపోయింది, విజిలెన్స్ ఎంక్వైరీలో ప్రూవ్ అయింది, అవినీతి నిరోధక శాఖ మీ మీద కేసు పెట్టింది, చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చేస్తాడు, తర్వాత జరగాల్సిన ప్రక్రియ జరుగుతుంది. దయచేసి నా ఇదేంటి అంటే ప్రతిఘటించమాకండి. మీరు చట్టానికి లోబడిపోండి, చట్టానికి లోబడి మీ తప్పును ఒప్పుకొని మీరు నేను ఈ కారణం వల్ల ఇది చేశాను, నేను నా సాటి కులానికే నేను అపకారం చేశాను, నా సాటి కులస్తులకే నేను ద్రోహం చేశాను, దయచేసి నన్ను క్షమించండి, రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నేను ఐపీఎస్ అయ్యాను, ఇప్పుడు అటువంటి రాజ్యాంగపరంగా వచ్చిన నాకు హక్కుల్ని నేను జగన్ కోసం తాకట్టు పెట్టాను, అందుకని నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళల్లో పరివర్తన రావాలి. ఒక నేను సునీల్ గురించే, సునీల్ గురించి, లేకపోతే సంజయ్ గురించి, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి, లేకపోతే విశాల్ గున్ని గురించి, లేకపోతే కాంతిరాణ్ టాటా గురించి, ఈ 5 గురించే కాదు నేను చెప్తున్నది. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత గల పదవుల్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఏదైనా నేరం బయటపడినప్పుడు ప్రతిఘటించటం మానేసి రాజ్యాంగానికి లోబడండి. రాజ్యాంగాన్ని మీరు మాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి నీకు యాంటిసిపేటరీ బెయిల్? యాంటిసిపేటరీ బెయిల్ కోసం నువ్వు అప్లై చేస్తున్నావు అంటేనే నీ క్యారెక్టర్ని నువ్వు దాదాపుగా 80% నువ్వు చంపుకుంటున్నట్టు కదా, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకుంటున్నట్టు లెక్క. నన్ను అరెస్ట్ చేయొద్దండి, ప్లీజ్ అండి, నేనేం తప్పు చేయలేదండి అని చెప్పుకుంటున్నావు అంటే, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నావు అంటే, నువ్వు ఎవరిని అడగాలి? నేరస్తుల్ని ఎక్స్ప్లెనేషన్ అడగాల్సిన నువ్వే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి నువ్వు వచ్చావు అంటే ఇంతకన్నా నీకు ఇంక శిక్ష ఏముంటుంది? ఇది ఆలోచించుకోవాలి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా. ఇంకా కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా బయటికి రావాల్సింది ఉంది. వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా మరి చట్టానికి అందరూ సమానులే కదా. ఒకసారి విజయపాల్ని ఒకసారి చూసి వీళ్ళందరూ కూడా పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా, విజయపాల్ అంటే తెలుసు కదా, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్లో ప్రధాన వ్యక్తి. అతను పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి దారుణంగా ఒక లాకప్ హింస చేసిన వ్యక్తిగా ఇప్పుడు ఈ రోజున పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి. విజయపాల్ని చూసైనా అందరూ నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలా ఉన్నాయి. రైట్ మేడం. ఇక్కడ రాజకీయ నాయకులని ప్రజలు తిరస్కరిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళక తప్పదు. కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు పోలీసుల పరిస్థితి అలా ఉండదు. సో వాళ్ళు ఏదైనా కూడా ఇంకొక పోలీస్ స్టేషన్కి వెళ్తారు, లేదంటే ఇంకొక జిల్లా కలెక్టర్గా వెళ్తారు. వీళ్ళు హయ్యర్ అఫీషియల్స్ మాట వినాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఈ సీఎంలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏవైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు విని చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి, వీళ్ళందరూ కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళ స్వలాభం కోసం చేసినట్టే కనిపిస్తూ ఉంది. సో కనీసం వీళ్ళని చూసైనా ఫ్యూచర్లో ఇంకొంతమందిలో మార్పు రావాలని చెప్పి కోరుకోవచ్చు అంటారా? ఎలాంటి మార్పు రావాలంటే ఏం చేయాలంటారు? మీరేం చెప్తారు? ఏమండి, ఇప్పుడు మనం మంచి ఐఏఎస్ ఆఫీసర్ల గురించి చెప్పుకుంటాం, మంచి ఐపీఎస్ ఆఫీసర్ల గురించి చెప్పుకుంటాం. ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళందరూ, వాళ్ళకి ప్రలోభాలు ఉండవా? వాళ్ళకి ఎన్ని అవకాశాలు వస్తాయి తెలుసా? అయినా కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా నిబద్ధత అనేది వాళ్ళు పెట్టుకోవాలి. ఇది ఒకటి చెప్పి రాదు. ఇప్పుడు జన్మ సంస్కారం జరా సంస్కారం అంటారు. సంస్కారం అనేది పుట్టుకతోనైనా రావాలి, లేకపోతే మనం తెచ్చుకోవాలి. అది చదువు వల్ల వస్తుంది ఆ సంస్కారం. మరి ఆ సంస్కారం లేకపోబట్టే కదా ఇప్పుడు వీళ్ళందరూ ఇలా చేశారు. ఇప్పుడు మీరు టెంపరీ, ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు నాకు వచ్చేస్తుందని ఆశపడి నువ్వు ఒక ముఖ్యమంత్రికి ఊడిగం చేస్తున్నావంటే అంటే నువ్వు ఎంత అల్పుడివి. నీకు 1 కోటి రూపాయలు తప్ప ఇందాక వారు చెప్పినట్టు ఈ 3 సింహాలు నీకు గుర్తు రావట్లా. అంటే నువ్వు ఏ ఐపీఎస్ అయితే అయ్యావో ఆ ఐపీఎస్ ఉద్యోగానికి నువ్వు ఒక గౌరవం ఇవ్వట్లేదు. నువ్వు
కాబట్టి ఇప్పుడు గతంలో చాలా మంచి ఆఫీసర్స్, మంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు మా ఇద్దరికి కూడా, ఆయనకి నాకంటే ఎక్కువ తెలుస్తుంది, మా వృత్తి ధర్మంలో మేము చూసామండి. వాళ్ళని చూసి ఇప్పటికీ మనం చెప్పుకుంటాం, అబ్బా అలా ఉండాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే, అబ్బా అలా ఉండాలి ఒక ఐపీఎస్ అంటే అనుకుంటాం. మరి వీళ్ళు ఎందుకు అలాంటి చరిత్రలు చదవరు? ఎందుకు అలాంటి, ఇప్పుడు మనిషికి ఈగో ప్రధానం కాదండి. మనకంట అవతల వాడి దగ్గర ఒక మంచి ఇది ఉంది అంటే మనం చూసి నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్నేహం చేయాలి, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. సార్ నాకు ఇది తెలియదండి చెప్పండి అని. దానివల్ల ఏంటంటే అది సంస్కారం నేను అనేది. అది ఉన్నప్పుడు అంటే ఇది వీళ్ళకి ఇలాంటి అవకాశాలు మంచి మంచి ముఖ్యమంత్రుల దగ్గర చేస్తే వస్తుంది. వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి దగ్గర పడ్డారు కాబట్టి, వీళ్ళు ఎలాగా బలహీనులు కాబట్టి మానసికంగా ఆ బలహీనతని అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్కాష్ చేసుకున్నాడు. సరే ఆయన చేసుకున్నాడు, అదే మనం అంటాం నీ బుద్ధి ఏమైందని అడుగుతున్నాం మనం. ఇప్పుడు తా చెడ్డకోతి వర్ణవెల్లా చర్చిందని ఆయన ఎలాగ లాభపడ్డాడు. మీరేమనుకున్నారు? ఆ లాభంలో నేను కొంత పొందొచ్చు అనుకున్నారు, కానీ ఆ పొందడం వల్ల నువ్వు నష్టపోతుంది ఏంటి అనేది నీకు ఆలోచన రాలేదు. రిమార్క్ లైఫ్ లాంగ్ ఉంటుంది. నాకు ఈ ఉద్యోగం ఉండదు, ఈ ఉద్యోగం ఎప్పుడైతే లేదో నాకు పవర్ ఉండదు, పవర్ ఎప్పుడైతే లేదో నన్ను ఎవడు పట్టించుకోడు అన్న మినిమం జ్ఞానం లేకుండా ఇప్పుడు ఇంతమంది ఐపీఎస్లు ఇలా పనిచేశారు అంటే, ఇలాగ అసలు ఒక ఎంపీని బాధ పెట్టాడు ఒకడంటే, ఒక ఐపీఎస్ ఈయన ఇట్లాగా తన స్వంత ఏమనాలి సామాజిక వర్గానికి అన్యాయం చేశాడంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉందండి? మీరు ఎందుకు ఐపీఎస్లు ఐఏఎస్లు అవుతుంది? మీరు ఎందుకు ఉన్నతంగా చదువుకుంటున్నారు? మీ సామాజిక వర్గంలో చదువు లేని వాళ్ళు, లేదు చదువుకుందాం అన్న తెలియని వాళ్ళు ఉంటారు. ఎలా వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్తే నేను ఐపీఎస్ అవుతాను, ఏ మార్గంలో వెళ్తే నేను ఐఏఎస్ అవుతాను, ఎలా వెళ్తే నేను ఉన్నత చదువులు చదువుకోగలను, లేకపోతే ఒక ఫారిన్ వెళ్ళగలను. మీరందరూ ఎలా ఉండాలండి? ఒక ఏమనాలి, వాళ్ళందరూ కూడా మార్గనిర్దేశకులుగా తయారవ్వాలి. అది లేకుండా నేను బురదలో పడతాను, ఆ బురద అంటించుకుంటాను, ఇది నా కుటుంబానికి అంటిస్తాను అంటే నువ్వు చేసిన దౌర్భాగ్యానికి నీ కుటుంబం కూడా బలవుతుందిగా. రేపొద్దున నీ పిల్లల మొహం ఎలా చూస్తావు నువ్వు? వాళ్ళు రేపొద్దున స్కూల్కి వెళ్తే ఎన్ని మాటలు పడతారు? ఇది ఒక వ్యక్తితో పోదు కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు చరిత్రలో నిలిచిపోతాడుగా, ఒక కళంకంతో నిలుస్తాడు, చరిత్రహీనుడుగా నిలుస్తాడు కదా. అదేవిధంగా మీరు కూడా అలాగే తయారవుతారు. ఇప్పుడు అతని చరిత్ర చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మీ అందరి పేర్లు వస్తాయిగా చరిత్రలో. అప్పుడు మీరు ఒక మంచిగా లేకుండా ఈ విధంగా ఉన్నారు అంటే ఇది తరతరాలు చెప్పుకుంటాయి. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే సిగ్గు తెచ్చుకోండి, మీ సామాజిక వర్గానికి మీరు మేలు చెయ్యండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడుండే ఐఏఎస్ ఐపీఎస్లు ఏ కులం వాళ్ళు ఏ మతం వాళ్ళైనా సరే, ఏమంటే బలహీనత అనేది ఒక కులంలో ఒక మతంలో ఉండదు, ఏ వర్గానికి చెందిన వాళ్ళకైనా ఉంటుంది. కాబట్టి ప్రలోభాలకి గురి కాకండి, ఇంకా మీరు కొమ్ము కాయకండి. పాత ప్రభుత్వం ఏదైతే ఉందో, అంటే పాత ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికీ కూడా మీరు అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియకుండా పనులు చేయకండి. మీరు కళ్ళు తెరుచుకోండి అని మనం చెప్తున్నాం. మీ కళ్ళు తెరుచుకుని మీరు ఏం చేస్తున్నారో ఇప్పటికైనా ఒక జ్ఞానం తెచ్చుకుని, నేను వెళ్ళాల్సిన మార్గం ఇది కాదు, నేను సవ్యమైన మార్గంలో వెళ్తాను, నేను నా వృత్తి ధర్మానికి నేను కట్టుబడి ఉంటాను, నా వృత్తికి నేను కళంకం తేను, నేను ఒక ఉన్నత స్థానానికి వెళ్తాను అనుకోండి అని ఈ రోజు నుంచైనా వాళ్ళందరూ కూడా ఒక ఓతు తీసుకుంటే బాగుంటుందండి. రైట్ సార్. ఇలాంటి వాళ్ళందరికీ కూడా సరైన శిక్షలు పడితేనే భవిష్యత్ తరాలకి ఒక మంచి మెసేజ్ వెళ్ళినట్టు ఉంటుంది సార్. కానీ ఇప్పుడు వీళ్ళు ముందస్తు బెయిల్స్ రూపంలో ఇలా తప్పించుకొని తిరిగితే, ఫ్రీగా తిరిగితే బయట అసలు సమాజంలోకి ఎలాంటి మెసేజ్ వెళ్తుందంటారు? వీళ్ళందరికీ ఎలాంటి శిక్షలు పడాలంటారు? మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇవన్నీ కూడా చట్ట ప్రకారం చట్టంలో కల్పించిన వెసులుబాట్ల ప్రకారం వాళ్ళు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు తెచ్చుకుంటారు కూడా. ఎవరు కూడా నేను నేరం చేశాను అని ఒప్పుకోడు కదా. నేను దీన్ని అది చేయలేదు, ఇది చేయలేదు, దానికి బాధ్యుడిని నేను కాదు, అంబలానే ఆయన బాధ్యుడు అని ఏదో చెప్తూ ఉంటారు. ఏం చెప్పినా వాళ్ళు ఎంత ఈ చట్టంకి పట్టుబడకుండా తప్పించుకొని తిరిగినా, ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కేసే తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఫైల్ చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఫైల్ చేసింది. మరి దాదాపుగా 12-13 ఏళ్ళు అయింది.
ఇప్పటి వరకు ఆ కేసు ట్రయల్కి కూడా రాలేదు. దాదాపుగా సమాజంలో దాదాపుగా 60-70% పీపుల్ జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడు, ఆస్తులు కొట్టేశాడు, ఆస్తులు సంపాదించాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నది, విచ్చలవిడిగా డబ్బులు ఉన్నాయి, అక్రమాస్తుల కేసులు పెండింగ్లో ఉన్నాయి అనే చెప్తారా? 70% అదే చెప్తారు. ఓ 30% ఆయనకి బాగా కావాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు అవన్నీ తప్పుడు కేసులు అండి. తప్పుడు కేసులైనా మరి నీకు 1,00,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఏ ఉద్యోగం చేసి జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్యోగం చేస్తే 1,00,000 కోట్లు వచ్చినాయి? ఏ వ్యాపారం చేస్తే 1,00,000 కోట్లు వచ్చినాయి? వ్యాపారం చేసే టెక్నికల్ సబ్జెక్ట్ ఆయనకి ఏముంది? లేదు. ఆయన ఏదైనా వ్యవసాయం చేశాడా? అంత లాభసాటి పంటలు ఏమన్నా ఆయన వాళ్ళ నాన్న పండించారా? ఏం చేస్తే అంత డబ్బులు వస్తాయి? కేవలం 4 ఏళ్లలో 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు కాదనుకోండి, 50,000 కోట్లు. 50,000 కోట్లు ఎట్లా వస్తాయి? 4 ఏళ్లలో ఎట్లా వస్తాయి సార్? మధ్యంలో 1,00,000 కోట్లు వచ్చి ఉంటాయి సార్. వచ్చింది, ఇప్పుడు కాదు. అప్పుడు అంటే తండ్రి హయాంలో. ఓకే. ఇప్పుడు కేవలం 4 సంవత్సరాల కాలంలో ఓ 50,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? మరి అందరికీ రాలేదే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా చట్టం ముందర ప్రూవ్ అయినా కాకపోయినా, లేదు చట్టపరంగా జరిగే ప్రాసెస్లో కొంత జాప్యం జరిగినా, కొంత ఏదైనా జరిగినా నిన్ను మాత్రం ఒక అవినీతిపరుడుగానే సమాజం చూస్తుంది. కొంతమంది అందరూ చూడలేదు కదండి అనొచ్చు. అందరూ చూడట్లా. అదే కదా సమాజంలో ప్రాబ్లమే, అది కదా. అందరూ బలనవాడిని నేరస్తుడిగా చూస్తే ఇంకా ఇందులో చర్చించుకోవాల్సిందే ఉంది. కొంతమంది ఓ హీరోలాగా, ఇప్పుడు ఉదాహరణకి స్టాక్ మార్కెట్ చూద్దాం. స్టాక్ మార్కెట్లో ఏదన్నా కంపెనీ మామూలుగా ఏంటి, ఎవడన్నా ఫ్రాడ్ చేశాడు అంటే వాడిని చిచి ఏందా అట్లా ఫ్రాడ్ చేశాడు అట అంటారు. కానీ స్టాక్ మార్కెట్లో ఏముంటుంది తెలుసా? ఏదన్నా ఒక కంపెనీ ఏదన్నా ఫ్రాడ్ చేసింది అని వార్త బయటకు వస్తే ఆ కంపెనీ షేర్లు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే కొట్టేసిన డబ్బులు ఉన్నాయిగా, కంపెనీ ఇంకా గ్రోత్ అవుతుందన్నమాట ఈ కొట్టేసిన డబ్బులతోటి అని. స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ ఏదైతే ఫ్రాడ్ చేసిందో ఆ కంపెనీ షేర్లు పెరుగుతూ ఉంటాయి. ఇది లోక రీతి, ఇట్లా జరుగుతుంటాయి. అందువల్ల అటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కాబట్టే మనం ఇంత చర్చించుకుంటున్నాం. అయ్యా అట్లా కాదు, కొంచెం మీరు సిగ్గు తెచ్చుకోండి, సిగ్గుపడండి. కనీసం ఎవడో బాధ్యత లేనివాడు ఏదన్నా అక్రమాలకు పాల్పడ్డాడంటే అది వేరే విషయం. మీకు IAS, IPS అనే భుజం మీద భుజకీర్తులు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి, సమాజంలో బాధ్యతతో ఉండాలి అని చెప్పటానికి కారణమే ఇది. అందుకని ఇక్కడ చట్టానికి ఇప్పుడు చాలామందికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తున్నది. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా కానీ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ ఆవిడ అడుగుతుంది కదా, ఒక వ్యక్తి ఉన్నాడు, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ఇంటికి వెళ్ళంగానే ఇంకా అరెస్ట్ కాలేదుగా పర్వాలేదా అని అడుగుతుందా అడగదా? అంటే నీ పరువు ఎందుకు, నువ్వెందుకు, అసలు నీ బతుకెందుకు, ఇంకా నువ్వు అరెస్ట్ కాలేదు కదా అని ఇంటికి వెళ్ళంగానే నీ భార్య నీ పిల్లలు అడిగారు అంటే ఇంకా నువ్వు పరువుగా నువ్వు బతుకుతున్నట్ట, నువ్వు బతకనట్ట. ఈ విషయాల్ని తెలుసుకోవాలి ఈ IASలు, IPSలు. IPSలే కాదు, సమాజంలో అందరూ తెలుసుకోవాల్సిన పని ఇది. దీన్ని తెలుసుకొని బాధ్యతగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇందాక కనకదుర్గ గారు చెప్పారు, సీఎంకి తెలియలే మనం చేద్దామని చెప్పి ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడుకి అంత దాకా పోదులే, లోకేష్ దాకా పోదులే, పవన్ కళ్యాణ్ దాకా పోదులే అన్న ఉద్దేశంతో అక్రమాలు చేస్తున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మనం ఇంత కంఠశోషతోటి చెప్తున్న విషయం, కనీసం గవర్నమెంట్ మారింది, మీ మీద ఎటువంటి ఒత్తిడి లేదు, మీరు వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళకి అక్రమంగా మీరు సంపాదించి పెట్టే అంత అవసరం లేదు, ఆస్కారం లేదు, వాళ్ళ దాన్ని ఒప్పుకోరు.
మీరు ఫ్రీగా పని చేయొచ్చు. అందుకని ఫ్రీగా పని చేసే ఒక అద్భుతమైన కాలం మీ ముందరున్నది. ఇప్పటికే 6 నెలలు గడిచిపోయింది. ఇంకా కూటమి ప్రభుత్వంలో కూడా ఇంకా అక్రమాలు చేయటానికి అలవాటు పడ్డ అధికారులు కనీసం ఇప్పుడు ఈ వీడియో చూసైనా మారాలి. కొంచెం సచ్ఛీలతతోటి వాళ్ళు ప్రవర్తిస్తే కనీసం వాళ్ళకే మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి ఎటు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే దొరికితే ఎటు ఊరుకోరు వాళ్ళు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు ఆ కాకినాడ రేషన్ బియ్యం కూడా కింద నుంచి తవ్వుతున్నారు. మొత్తం ఎక్కడ వదిలిపెట్టరు. డ్రగ్స్ దొరికినాయి మొన్న కాకినాడ పోర్టు నుంచి తెలంగాణలోకి వచ్చి, మొత్తం అంతా వదలరు. ఎందుకు అంటే వాళ్ళకి ఈ అవినీతితో సంబంధం లేదు కాబట్టి దాన్ని చీల్చి ఎండేస్తారు. అందువల్ల అధికారులు కొంత ఇప్పటికైనా మారితే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు ఇంకా అక్రమాలు చేస్తున్న వాళ్ళందరూ మారితే సంతోషం. మారకపోతే దే హ్యావ్ టు ఫేస్ ది మ్యూజిక్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇదే వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.